హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ చాందిని. మనతో పాటు కాంగ్రెస్ లీగల్ సెల్ వైస్ చైర్మన్ మరియు అడ్వకేట్ ఉదయకాంత్ గారు ఉన్నారు. సో ప్రెజెంట్ నిన్న మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఒక సభ పెట్టుకోవడానికి ఒక పిటిషన్ని తిరస్కరించడం జరిగింది హైకోర్టు. మరి దానికి సంబంధించి అతను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. సో ఆ ప్రెస్ మీట్కి ఉద్దేశించి కొన్ని నిజాలు మాట్లాడుకునేందుకు ఈరోజు సార్ దగ్గరికి రావడం జరిగింది. నమస్తే సార్. నమస్తే చంద్ర. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2029లో ఎలాగైనా సరే పోటీ చేస్తా నిలబెడతా అంటున్నారు. ఇది సాధ్యమే అంటారా? నిలబడొచ్చు, ఆయన ఎవరద్దన్నారు, నిలబడవచ్చు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడి నుంచో నిలబడవచ్చు. కాకపోతే ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే రాష్ట్రంలో ఓటర్ ఐడి ఉండాలి, ఎంపీగా పోటీ చేయాలంటే దేశంలో ఎక్కడైనా ఓటర్ ఐడి ఉండొచ్చు. మరి ఈయనకి ఓటర్ ఐడి ఎక్కడ ఉండదని ఆయన నిర్ధారించుకోవాలి. నువ్వు పోటీ చేయకపోతే నీ కార్యకర్తలు నిలబెడతావు, నీ నాయకులు నిలబెట్టి ఇదివరకు తరిమి కొట్టిన 2019 మళ్ళీ కూడా తరిమి కొడతారు. ఏమున్నది దాంట్లో, కొత్త ఏమున్నది? ఇప్పుడు ఆయన అక్కడ ఆంధ్రలో ఉప ముఖ్యమంత్రి అయిండు, లేకపోతే 70% రిజల్ట్ వచ్చిందని చెప్పి అనుకున్నంత మాత్రం ప్రతి చోట అది రావాలని కాదు కదా. అండ్ ఎవరైతే వద్దనుకొని ఇక్కడికి వెళ్ళి తెలంగాణ రాష్ట్రం నుంచి ఆందోళన తరిమి కొట్టిన తర్వాత మళ్ళీ కూడా వచ్చేసి నేను ఇక్కడ నిలబడతా అంటే నిలబడు. నేను ఎవరు వద్దంటున్నారు సార్? నిలబడాలనుకుంటే నిలబడచ్చు, ఆయన ఇష్టం. అది గెలిపోవటం అనేది ప్రజలు తీర్పు ఇస్తారు. అట్లా అంటే సార్, ఆంధ్రాలో జనసేనలో ఉంటూ ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు నవ తెలంగాణ అని పార్టీ పెడతా అంటున్నారు. ఇది సాధ్యమే అంటారా సార్? తెలంగాణ ఆల్రెడీ ఏర్పడింది కదా, నవ తెలంగాణ అనేది ఏదో మెదడు మందమైంది ఎట్లా అంటే అంటే కొన్నిసార్లు ఏంటంటే అధికారము వచ్చిన తర్వాత పబ్లిక్ అంటే జనాలకి ఏమవుతుందంటే కొంచెం అంటే అహంకారం పెరిగిపోతూ ఉంటుంది అన్నట్టు, బుద్ధి మందం కూడా అవుతూ ఉంటుంది అన్నట్టు. నీకు అక్కడ జనసేన ఆల్రెడీ ఇక్కడ ఉన్నది కదా, జనసేన పార్టీ కొత్తదేం కాదు కదా, ఆల్రెడీ ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఓడిపోయిండు. అవునా కదా, ఒక సీటు కూడా రాలే. మళ్ళీ అక్కడ బేసి సరే అదృష్టం బాగుండి ఉప ముఖ్యమంత్రి అయిండు, కొందరు సీట్లు గెలిపించుకున్నాడు. అది కూడా నరేంద్ర మోడీ దయాదాక్షిణలతో, చంద్రబాబు దయాదాక్షిణలతో ఆడ గెలిచిన తర్వాత ఇప్పుడు ఏమైంది, అది సరిపోక తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసి నవ తెలంగాణ పార్టీ పెడతా, లేకపోతే యువ తెలంగాణ పార్టీ పెడతా, లేకపోతే ఇంకోటి పెడతా అంటే లేని పార్టీ ఏం కాదు కదా. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, ఆంధ్ర నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడుకున్నాం, సాధించుకున్నాం. ఆంధ్రలో తరిమి కొట్టిన తర్వాత మళ్ళీ ఆంధ్రుడు వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తాను, లేదంటే కనుక ఇంకో ఏదో చేస్తాను, నేను గెలిచి చూపిస్తాను, ఓడి చూపిస్తాను, ప్రజలు తీర్పిస్తారు. నీకు అంత దూరం నుండి పైసలు ఎక్కువ ఉంటే పోటీ చేయమని చెప్పొద్దని ఇవ్వడానికి ఇక్కడ. ఓకే, అంటే ఒకవేళ పార్టీ పెడితే కనుక జనసేన ఆంధ్రాలో ఘోరంగా ఓడిపోయింది గతంలో కూడా. సో తెలంగాణలో మళ్ళీ గెలుస్తుంది అంటారా? అసలు పార్టీ పెట్టే అవకాశం ఉందంటారా సార్? ఫస్ట్ సీఎం ఇప్పుడు పార్టీ ఆల్రెడీ ఉన్నది అంటున్నాను నేను, పెట్టుడు అనేది కాదు, ఉన్న పార్టీని ఈయన అభ్యర్థులను పెట్టేసి ఎలక్షన్లలో పోటీ చేయించుతానేసి అంటాడు. నేను అదే చెప్తున్నాను, పోటీ చేయించని చెప్పి అంటున్నాను. తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పి పంపిస్తున్నట్టు, ఇదివరకు తరిమి కొడుతున్నారు కదా, మళ్ళీ కూడా తరిమి కొడతాను నేను అని చెప్పి చెప్తా ఉన్నాను. విన్నావమ్మా? సో పెట్టుకోమని చెప్పు, పోటీ చేయమని చెప్పి. ఎవడు కాదంటుండు, ఎవడద్దు అంటుండు. అంటే ఆంధ్రాలో ఇతను సింగిల్గా ఎప్పుడు పోటీ చేసినా గెలవలేదు. సో పొత్తు పెట్టుకొని ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి స్థానానికి వచ్చారు. అలాగే ఫ్యూచర్లో కూడా ఇతను పొత్తు పెట్టుకునే అవకాశం ఉందంటారా తెలంగాణలో కూడా? ఇప్పుడు అక్కడ నరేంద్ర మోడీ దయాదాక్షిణాలతో అక్కడ గెలిచిండు, చంద్రబాబు నాయుడు దయాదాక్షిణాలతో అక్కడ గెలిచిండు. ఇప్పుడు కూడా ఈయన నన్ను అడిగితే మాత్రం నిన్ను ఎందుకు వచ్చిండు అనేసి అంటే కనుక నేను ఒకటే చెప్తా, ఈయన నరేంద్ర మోడీ వదిలిన బాణం అనేది చెప్తా. అంటే నరేంద్ర మోదీ గారు లేకపోతే పవన్ కళ్యాణ్ లేరు అంటారా? ఎప్పటి నుంచో ఆయన నరేంద్ర మోడీ భజన చేస్తాను ఉన్నాడు కదా. ఇప్పుడు మొన్న కూడా నువ్వు ఇదివరకు చెప్పినట్టమ్మా, ఆయనకి అలయన్స్ తీసుకుంటే తప్ప ఆయన ఎలక్షన్ గెలవలేకపోయినాడు కదా. సో ఇప్పుడు ఆయనే వదిలిండు, ఆంధ్రప్రదేశ్ నుంచో బాణాన్ని వదిలిండు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడతా ఉన్నది, బీఆర్ఎస్ మనగడ లేదు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఇతర పార్టీలు ఏవైతున్నాయో అవన్నిటి కూడా కాంగ్రెస్ను ధీటుగా కొట్లాడే సత్తా దమ్ము లేదు. ఇప్పుడు నెక్స్ట్ అంటే సౌత్ ఇండియాలో తెలంగాణ రాష్ట్రాన్ని క్యాప్చర్ చేయాలి అన్న ప్రాసెస్లో బీజేపీ వాళ్ళు ఉన్నారు. సమర్థమైన నాయకులు వాళ్ళకి లేరనేది వాళ్ళకు కూడా తెలుసు, ఎందుకంటే మొన్న ఎలక్షన్ రిజల్ట్ వాళ్ళు చూసినారు కదా. సో నేను లేరు కాబట్టి ఓట్ బ్యాంక్ను డైవర్ట్ చేయాలి, ఓట్ బ్యాంక్ను అంటే ఓటర్స్ను కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా డైవర్ట్ అయితే కనుక వాళ్ళకి ఏదన్నా కొంచెం మేలు జరుగుతుంది, కాంగ్రెస్ ఓడగొట్టచ్చు అనుకుంటున్నాను. నన్ను అడిగితే ఈ ఒక్క ఎపిసోడ్లో బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎక్కడ మాట్లాడలేదు. నేను పవన్ కళ్యాణ్ ఇష్యూ అయినప్పుడు కూడా బీఆర్ఎస్ ఎక్కడ మాట్లాడలేదు. అండ్ రఘునందన్ అండ్ వాళ్ళ ప్రెసిడెంట్ కూడా మాట్లాడుకుంటూ పవన్ కళ్యాణ్ సమర్థిస్తూ ఉన్నారే తప్ప తెలంగాణ రాష్ట్రము సాధించుకున్న తర్వాత తెలంగాణకు కాంగ్రెస్ ఇచ్చిన తర్వాత ఇంత కొట్లాడి ఇంతమంది ప్రాణత్యాగం చేసి వచ్చిన తెలంగాణలో ఎన్నుకోబడ్డ బీజేపీ నాయకులు కూడా మళ్ళీ ఆందోళన సమర్థిస్తున్నారంటే దీని ఉద్దేశం ఏంటిది? ఇదివరకు నేను చెప్పినదే కదా, నరేంద్ర మోడీ బాణమే ఈరోజు పవన్ కళ్యాణ్ తెలంగాణ మీద ఏదో సాధించాలని అనుకుంటున్నారు. కానీ బీజేపీ మనగడ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాదు ఎప్పటికి ఉండదు.
ఓకే, అది ఇట్స్ వెరీ క్లియర్ కట్. దాని తర్వాత నువ్వు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని తీసుకొచ్చినా లేకపోతే ఇంకెవరినైనా తీసుకొచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రంలో అయితే పాసిబుల్ అయితే 100% కాదు, అవన్నీ కలలుగానే మిగిలిపోతాయి. అక్కడ ఉన్నాడు కదా ఇప్పుడు, అక్కడ డిప్యూటీ సీఎం ఉన్నాడు, ఆయన రాజకీయాలు అక్కడ చేసుకుంటే సరిపోతుంది. అక్కడ ప్రజలకు సేవ చేయమని చెప్పి అక్కడ నువ్వు 100% కేవలం నీ ఎలక్షన్ రిజల్టే, నీ పర్ఫార్మెన్స్ కాదు. పర్ఫార్మెన్స్ చూయించుకో. ఇప్పుడు సినిమాలు హిట్ అయితే సినిమాలు ఫట్ అవుతుంది, దానివల్ల నీ నష్టము, నీ ప్రొడ్యూసర్స్కి నష్టము. సినిమా స్టోరీలు మళ్ళీ జనాల జీవితంలో నువ్వు ఒక స్టోరీ క్రియేట్ చేయాలి, ఒక స్టోరీని అల్లాలనుకుంటే కనుక పబ్లిక్ యాక్సెప్ట్ చేయాలని చెప్తున్నా. అండ్ యువర్ ఫెయిల్డ్ ఎపిసోడ్ హియర్. ఇప్పుడు కాదు, ఇదివరకు కూడా నువ్వు ఫెయిల్ అయినవి చెప్తున్నా. నీ హిస్టరీ, నీ చరిత్ర చెప్తా ఉన్నది. సినిమాలలో డైలాగులు కొట్టినట్టు లేకపోతే జుట్టు వెనకేసుకొని పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టుగా రాజకీయాలు కాదు కదా. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు మోర్ పర్టికులర్లీ కాదు, ఎందుకంటే ఆయనకు ఆంధ్ర రాజకీయాలు తెలుసుంటాయేమో. కానీ తెలంగాణ ప్రజలు ఉద్రేకంతో నలిగిపోయి విసిగిపోయి ప్రాణాలు త్యాగం చేసేసి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఆంధ్రుని పాలన తెలంగాణలో వాళ్ళ మనగడ ఉంటుంది అని చెప్పేసి అని ఏ బేస్లో అనుకుంటాడు అంటే ఇదేంది అంటే ఒక చిల్లర పాలిటిక్స్ అంటారు కదా, ఇంట కలిసి రచ్చగలవు అన్నారమ్మా. నీ రాష్ట్రానికి ఒక రాజధాని లేదు, నువ్వు తెలంగాణ నవ తెలంగాణ నిర్మూలిస్తున్నట్టు నువ్వెవడు ఇది నిర్మూలించడానికి? ఆల్రెడీ తెలంగాణ ఈజ్ ఫార్మ్డ్ హియర్ విత్ ద బ్లడ్ అండ్ స్వెట్ అండ్ డెత్ ఆఫ్ సో మెనీ తెలంగాణ పీపుల్ హియర్. ఎంతోమంది ప్రాణత్యాగం చేసి రక్త త్యాగం చేసేసి వాళ్ళ జీవితాలను త్యాగం చేసేసి ఉద్యోగుల లేకపోతే నిరుద్యోగుల లేదంటే కనుక యూనివర్సిటీ విద్యార్థుల ఎంతమంది కొట్లాడుతీరో తెలంగాణ సాధించగలిగినాం. పార్లమెంట్లో పెప్పర్ స్ప్రేలతో ఎంపీలను వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టే విధంగా బిహేవ్ చేసినారు ఆంధ్ర పార్లమెంట్ సభ్యులు. 4 గోడల మధ్య తెలంగాణ డిక్లేర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అటువంటి సిచ్యువేషన్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మళ్ళీ ఆంధ్రులు పెత్తనమేందిడా? ఒప్పుకోరు ప్రజలు ఒప్పుకోరు. ఉట్టిగా పైసలు దండగా చేసుకుంటారు, డీజిల్ పైసలు దండగా ఆంధ్రాకి తెలంగాణకు. నువ్వు ఇప్పుడు హాలిడే వెకేషన్లో వస్తే మంచిదే, సాటర్డే సండే వచ్చేసి వీకెండ్ ఎంజాయ్ చేసి పోండి తెలంగాణ హైదరాబాదు క్లైమేట్ని అట్మాస్ఫియర్ని. అంతేగాని నువ్వు వచ్చేసి తెలంగాణలో మీటింగ్లు పెడతా లేకపోతే ఇంకోటి చేస్తా అంటే తెలంగాణ ప్రభుత్వము పోలీస్ ముఖ్యమంత్రి గారు ఒప్పుకోరు, ఇది నడవదు. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ప్రతి ప్రెస్ మీట్లో ప్రతి సభలో మాట్లాడుతున్నప్పుడు నేను సీఎం అవడానికి పార్టీ పెట్టట్లేదు, జనాల కోసం పోరాడడానికి అంటున్నారు. అతని మెయిన్ ఉద్దేశం ఏంటంటారు సార్? అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నాయకులు ఏం చేయలేకపోతున్నారు, ఇట్లా వాళ్ళకి ఏం లేదా, ఇట్లా వాళ్ళు కొట్లాడతలేరు, ఇట్లా కొట్లాడితేనే కదా మిమ్మల్ని గెలిమిండ్రు, కొట్లాడితేనే కదా మీరు తరిమేసిండ్రు, కొట్లాడితేనే కదా మీరు ఓడిపోయినాడా. ఇక్కడ ఓడిపోయిన తర్వాత ఇంకా నువ్వు వచ్చేసి నువ్వు దేనాలకి ఏదో చేస్తా అంటే నువ్వు చెయ్యి బాస్, నేనేమంటలేను, మీరు చెయ్యను, నేను చెయ్యొద్దని నేను అంటలేను. ఎక్కడ చేయాలి, నీ ప్రజలకు చేసుకో, నీ ఆంధ్రులకు చేసుకో. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నేను 11 రోజులు తిండి తినలేదు, ఆంధ్రులు తెలంగాణ రాష్ట్ర కళ్ళు పడ్డ తర్వాత కోనసీమలో మొత్తం చెట్లు ఎండిపోయినాయి. ఇవన్నీ వాక్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నీ అయ్యే జాగిరా అంటే గిదా, నువ్వు ఒక నాయకుడిగా ఒక ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన మాటలు నువ్వు జనాలకు ఇచ్చే మెసేజ్ ఇదా? అయ్యే జాగిర అంటే ఏందది? బరాబర్ అయ్యే జాగిర అంటాం, మా అయ్యే జాగిర అంటాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అయ్యే జాగిర అంటాము. మా నీళ్లు నిధులు నియామకాలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పి అంటాము. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఈడిక చేసేసి ఎవరిని అయ్యే జాగిర అని చెప్పి ఇటువంటి పదాల రాజకీయాలు ఏం నేర్పిస్తున్నాయి మీ ఆంధ్రాలో అంటే? మ్యాక్సిమం బూతులు ఏమైనా ఉన్నాయి దేశవ్యాప్తంగా అంటే ఆంధ్ర పాలిటిక్స్ చూస్తూనే వస్తాయమ్మా. అదే కల్చర్ ఇక్కడ నువ్వు ఇది మన స్ప్రెడ్ చేద్దాం అనుకుంటున్నారా? నువ్వు ఒకటే, నువ్వు సేవ చేయాలి, సర్వీస్ చేయాలి, ప్రజలను ఆదుకోవాలంటే నువ్వు చేయి, ఎంత మటుకు చేయగలుగుతావు అంత మటుకు చేయి. అంతేగాని నీ అయ్య జాగిరా అమ్మ జాగిరా ఏంది, మాటలు ఏంది, కథ ఏంది, ఏమి పెడుతున్నాయి అసలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఏం నేర్పిస్తా ఉన్నారు? అంటే సార్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి నీ అయ్య జాగిరా అంటూ మాట్లాడినప్పుడు ఒక టీఆర్ఎస్ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ ఎలాంటి స్పందన ఎందుకు రాలేదంటారు సార్? కాంగ్రెస్ నుంచి వచ్చింది, నేను మాట్లాడినారు, చాలా మంది మాట్లాడారు. పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడారు, అద్దంకి దయాకర్ గారు మాట్లాడిండు, మళ్ళీ అంత వీరేశం అనుకుంటా, అందరు చాలా మంది మాట్లాడి, నేను కూడా మాట్లాడుతున్నా. ఇంకేం కావాలి? ఎందుకు ఇప్పుడు మరి పౌరుషం ఉండదా? పౌరుషాల గడ్డ తెలంగాణ అడ్డ. అటువంటిది నువ్వు ఆంధ్ర నుంచి వచ్చేసి మళ్ళా ఇళ్ళను నువ్వు పుల్లబెట్టి గెలుకుతా అంటే గెలిపించుకోవడానికి ఇంతకుముందు లెక్క లేవు రోజులు. తరిమి కొడతారు, తరిమి కొట్టిండ్రు, అది చరిత్ర చెప్తుంది. మళ్ళా తరిమి కొడతారు నిన్ను. నీకు అదృష్టం మంచిగున్నది, బార్డర్ దాటి తెలంగాణకు వస్తున్నావు, పోతున్నావు, వీకెండ్ హాలిడేస్లో ఎంజాయ్ చేస్తున్నావు, చెయ్యి, కాదని నేను నువ్వు ఎనీ పీపుల్ ఎనీ పర్సన్ క్యాన్ గో ఎనీవేర్ ఇన్ ద కంట్రీ. నీకు ఫండమెంటల్ రైట్, నువ్వు పో, నీకు కాదని ఎవరన్నారు, కాన్స్టిట్యూషనల్ రైట్. కానీ వచ్చేసి నువ్వు పుల్లబెట్టి గెలుకుతా అంటే మాత్రం గెలిపించుకొని గోకించుకోవడానికి ఎవరికి సిద్ధంగా లేరు. అది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆలోచించాలి, ఏ నాయకుడైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వాగేటప్పుడు
హద్దులు మీరి వాగితే కనుక ఖచ్చితంగా యుద్ధాలు మళ్ళీ మొదలవుతాయి. సరే, ఇప్పుడు తెలంగాణలో ఈసారి బీజేపీ ఎట్లయినా నాటుకుపోవాలని చూస్తుంది. అలా నాటుకుపోయే హస్తంలో పవన్ కళ్యాణ్ని యూజ్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ హస్త్రాన్ని ఉపయోగిస్తుందంటారా? నేనే చెప్తున్నా కదా అదే విషయాన్ని. కానీ ఒకటి బీజేపీ చేస్తున్న పిచ్చి పని ఏంటంటే ఆంధ్రుని తీసుకొచ్చేసి మళ్ళీ తెలంగాణ మీద రుద్దుతా ఉన్నారు చూడండి. అంత పెద్ద మేధస్తున్న నాయకులున్న బీజేపీలో కూడా ఇటువంటి పిచ్చి పనులు అంటే ఎవ్రీ క్రిమినల్ విల్ లీవ్ హిజ్ విజిటింగ్ కార్డ్ అట్ ద ప్లేస్ ఆఫ్ అఫెన్స్ అని అంటారు. ఒక నేరం చేసినోడు తన అంటే అంత పిచ్చోడు ఉంటాడు, తను విజిటింగ్ కార్డ్ ఆడ సాక్షి అంటే నేరం జరిగిన స్థానంలో వదిలేసిపోతాడంట. అంటే లీగల్ టర్మినాలజీని చెప్తున్నా. అంటే ఒక్కొక్క ఇంటలెక్చువల్ ఎంత మేధావైనా కూడా కొన్నిసార్లు తెలియ పనిచేది. ఒక్కటండి, ఇప్పుడు నరేంద్ర మోడీ స్థాయి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆంధ్రాని తీసుకొచ్చేసి తెలంగాణ రాజకీయాలు చేయించాలంటే ఎట్లా సాధ్యమైతే? నీకు పవన్ కళ్యాణ్ చెల్ల కావచ్చు, మేము కాదని మేము అనము. నువ్వు అక్కడ ఏదో ఓట్లు గెలుచుకున్నావు కాదని మేము అనము. విత్ ఇన్ ద పార్టీ అది. అక్కడ ముగ్గురు కలిస్తే ఒక జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టగలిగినారు. ఇక్కడ మొత్తం ముగ్గురు కాదు, ఆయనకు మించి కాంగ్రెస్ బీజేపీ ఉంది, దాని తర్వాత టీఆర్ఎస్ బీఆర్ఎస్ కొత్త పార్టీలు ఇమర్జ్ అవుతూ ఉన్నాయి. తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క కసితో పగతో పని చేస్తున్నారు. మనకి ఇప్పుడు కావాల్సిన నియామకాలు అయితేంది, ఇప్పుడు కావాల్సిన నీరైతేంది, ఇప్పుడు కావాల్సిన తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన నిధులైతేంది సమకూర్చే ప్రాసెస్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత స్ట్రాంగ్గా పనిచేస్తూ ఉన్నది. కేసీఆర్ అంతటి సమర్థుల్ని అంత పెద్ద నాయకుడిని ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. అరే నువ్వెంత, నీ లెక్క ఎంత, నీ బిషాద్ ఎంత? సార్, అంటే ఒక ఆంధ్రుడు వచ్చి తెలంగాణలో పోటీ చేస్తే మళ్ళీ తెలంగాణని ఎక్కడ ఆంధ్రాలో కలిపేసుకుంటారని భయపడుతున్నారు అని చాలా మంది వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని అరే ఊకమ్మా, నువ్వు పిచ్చి మాట కాకపోతే ఆంధ్రలో తెలంగాణ పోటీ చేస్తే గెలవాలే కదా ఒక సీట్ అన్నా. 64 సీట్లు గెలిస్తే తప్ప నువ్వు తెలంగాణ రాష్ట్రంలో నీకు అధికారం రాదు. 60 సీట్లు గెలిస్తే తప్ప. అటువంటిది నువ్వు పోటీ చేస్తేనే తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం క్యాప్చర్ చేస్తే ఎట్లా? మీ అన్న చిరంజీవితోనే కాలేదు తెలంగాణను, లేకపోతే అధికారంలోకి రావడము అలయన్స్ ఉంటే తప్ప ఆయనే గెలవలేకపోయినాడు. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ కాంగ్రెస్ పట్ల మర్జ్ చేస్తే తప్ప ఆయన మంత్రి కాలేకపోయినాడు, అక్కడ కేంద్ర మంత్రి కాలేకపోయినాడు. ఆలోచించాలి కదా, రాజకీయ అనుభవం మీకేం కొత్త ఏం కాదు కదా. చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి అప్పటి నుంచి రాజకీయాలు తెలంగాణలో వాళ్ళ కుటుంబం వాళ్ళు ఎస్టాబ్లిష్ అయిన పార్టీస్ వాళ్ళన్నీ కూడా. అంటే పొత్తు పెట్టుకోకపోతే పవన్ కళ్యాణ్ ఎక్కడ గెలిచే అవకాశమే లేదంటారా సార్? చరిత్ర చెప్తుంది, అది నేను చెప్పుడు కాదు. లేకపోతే పవన్ కళ్యాణ్ ఒక ఫెయిల్యూర్ మాత్రమే అంటారా? 100% రైట్ అని అంట. అది ప్రూవ్ అయింది. అది అట్లా ఇక్కడికి వచ్చిన కూడా వేస్ట్, ఉంటే టైం మనీ ఎనర్జీ వేస్ట్ అండ్ పిచ్చి జనాలు ఆయన వెనకాల తిరగకుండా తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి మీరు కృషి చేయండి, పోరాటం చేయండి. మీకు కావాల్సిన మీ హక్కుల గురించి అవసరమైతే అధికార పార్టీలను నిలదీయండి. కానీ మీ ఒక్క క్షణం కూడా యువత పార్టీలు ఆంధ్రుల పార్టీల గురించి అని చెప్పి మీరు సమయాన్ని వృధా చేసుకుంటే, వెనక్కి తిరిగి చూస్తే మీకు ఏమీ మిగలదని మాత్రము తెలంగాణ అన్నదమ్ములకు అక్కజల్లలకు అందరికీ చెప్తున్నాము. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.